బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు ఒక అర కేజీ తీసుకొని శుభ్రం పైన పొట్టంతా క్లీన్ చేసుకొని ఈ రకంగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలండి. అర కేజీ బీరకాయలు, 4 టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఒక గడ్డ ఎల్లుల్లిపాయ, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక ఉల్లిగడ్డ, కరివేపాకు 2 రెమ్మలు. ముందుగా మనం బండి పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. ఒక చెంచా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు బాగా వేపుకోవాలండి. మన పచ్చిమిరపకాయలు వేగుతున్నాయండి. ఉల్లిగడ్డ వేసుకొని ఎల్లుల్లిపాయలు వేసుకొని ఇంకా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఫ్రై అయినాయండి. వీటిని మనం తీసి అదే బాండీలో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాం. కొంచెం ఉప్పు వేసుకున్నాం. వేస్తే టమాటా తొందరగా మగ్గుతుంది. మనకి టమాటాలు మగ్గినాయి కదండి. ఒక 1/2 చెంచా పసుపు వేసుకున్నాం. పసుపు వేసి మనకి టమాటా మగ్గిపోయినాయి బాగా. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. టమాటాలన్నీ మగ్గినాయి కదండి, తీసేసుకున్నాం కదా. అదే బాండీలో ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకొని మనం ఈ బీరకాయ ముక్కలు వేసేసుకున్నాం. బీరకాయ ముక్కలు బాగా వేసుకోవాలండి. మనం ఆయిల్ వేసాం కదా. ఈ బీరకాయ పచ్చడి మనం మిక్సీలో కాదండి, బీరకాయలు రోట్లో పచ్చడి చేసుకున్నాం. రోటి పచ్చడి అయితే బాగుంటుంది. బీరకాయ పచ్చడికి మనకి బీరకాయ ముక్కలు ఈ రకంగా ఉడుకుతున్నాయి కదండి. ఇంకా బాగా మగ్గాలి. మనకు బీరకాయ ముక్కలు వేగిపోయాయండి బాగా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ రకం నీరు మొత్తం ఎగిరిపోవాలి, నీరు లేకుండా ఉండాలి.
అప్పుడే పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రొయ్యలు కడిగి తెచ్చుకున్నామండి శుభ్రంగా. ముందుగా వేపి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇట్లా వేసుకొని దంచుకున్నాం. పచ్చడి ఏదైనా కానీ రోట్లో నూరితే బాగా టేస్ట్ అనిపించింది. మన పచ్చిమిరపకాయలు మెదిగిపోయినాయండి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకొని నూరుకుందాం. టమాటాలు వేసుకున్నాం కదా, కొంచెం చింతపండు వేసుకొని నూరుకుందాం. ఒక చెంచా జీలకర్ర, ఇప్పుడు మనం టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ మెదిగినాయి కదా, ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకొని నూరుకుందాం. మన పచ్చడి రెడీ అయిపోయిందండి. పచ్చడి తీసుకొని మొత్తం రోట్లో నుంచి పచ్చడిని తాలింపు పెట్టుకున్నాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకొని కొన్ని తిరమోత గింజలు వేసుకొని అవి వేగినాక కొన్ని ఉల్లిగడ్డలు వేసుకొని ఒక ఉల్లిగడ్డ రెండు 4 ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి పచ్చడి. రెండు ఎండుమిరపకాయలు తుంపుకొని వేసుకోవాలి తాలింపు. రెండు రెమ్మలు కరివేపాకు. పచ్చడి తాలింపు వేసుకున్నాము. ఎంతో రుచిగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలో ఈ బీరకాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కానీ తింటే సూపర్ టేస్టీగా ఉండిద్దండి. మన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మీ ఇంట్లో కూడా చేసుకొని తినండి. ఈ పచ్చడి వేడి అన్నాలు వేసుకొని ఎంత తిన్నా కానీ తినాలనిపించిద్దండి. పచ్చడి అంత టేస్టీగా ఉన్నది. మన బీరకాయ పచ్చడి మొత్తం రెడీ అయిపోయిందండి. తాలింపు వేసుకున్నాము. ఈ పచ్చడి మీ ఇంట్లో కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బీరకాయ పచ్చడి తయారయ్యే విధానం చూసేద్దాం రండి.